ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్ బిల్డర్స్ తో రాజీ పడే సమస్య లేదన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖ ఒక లేఖ ఇస్తే కోర్టులో తన వాదనకు బలం చేకూరుతుందని, అప్పుడు వివాదాస్పద భూమి ప్రభుత్వ పరం అవుతుందని చెప్పారు ఆయన. ఇక ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్ బిల్డర్స్ తో రాజీ పడే సమస్య లేదంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖ ఒక లేఖ ఇవ్వాలి, ఆ లేఖ ఇస్తే కోర్టులో తన వాదన ఏదైతే వినిపిస్తున్నారో ఆ వాదనకు బలం చేకూరుతుందంటూ, అప్పుడు వివాదాస్పద భూమి ప్రభుత్వ పరం అవుతుందంటూ కూడా చెప్తున్నారు అనిరుద్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలైతే చేయడం జరుగుతోంది. అటు ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్ బిల్డర్స్ తో అసలు రాజీ పడే సమస్య లేదంటున్నారు ఆయన. కోర్టులో తన వాదనకు బలం చేకూరుతుందని, రెవెన్యూ శాఖ ఒక లేఖ ఇవ్వాలి అంటూ కూడా ఆయన కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇసుక ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్ బిల్డర్స్ తో రాజీ పడే సమస్య లేదంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖ ఒక లేఖ ఇస్తే కోర్టులో తన వాదనకు బలం చేకూరుతుందని, అప్పుడు వివాదాస్పద భూమి ప్రభుత్వ పరం అవుతుందంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి రెవెన్యూ శాఖ ఆ లేఖ అనేది ఇస్తుందా, ఇవ్వదా, మరి దీనికి సంబంధించిన ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రేఖ, మరొకసారి అనిరుద్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీరామ్ బిల్డర్ సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వంశీరామ్ బిల్డర్స్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన గత కొంతకాలంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ ముఖ్యంగా ఖాజాగూడలో మ్యాన్ హట్టన్ పేరుతో కూడా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తా వస్తున్నారు. దీనికి సంబంధించి హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని స్కామ్ చేశారు. 27 ఎకరాల వంశీరామ్ బిల్డర్స్ భూమిని అతనికి కట్టబెట్టారన్న అంశానికి సంబంధించి ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీంట్లో FTL భూమి ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని అనిరుద్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఆయన హైడ్రా కమిషనర్ కూడా దీనిపైన స్పందించలేదంటూ కూడా ఏకంగా ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా మీడియాతో చిట్చా చేశారు. చిట్చా చేసిన నేపథ్యంలో ఆయన వంశీరామ్ బిల్డర్స్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, ఇప్పటికే కోర్టులో పిల్ దాఖలు చేశాం, అవసరమైతే హైడ్రా కూడా గతంలోనే ఫిర్యాదు చేశారు. హైడ్రా కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి ఆ భూమి విషయంలో ఒక లేఖ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మరింత బలం చేకూరుతుంది తన ఆరోపణలకు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన వంశీరామ్ బిల్డర్స్ విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భారీ భూ స్కామ్ కు పాల్పడ్డారు. 27 ఎకరాలు ఆయనకు అప్పనంగా కట్టబెట్టారు వంశీరామ్ బిల్డర్స్ కు అనే అంశానికి సంబంధించి కూడా ఆయన తీవ్ర ఆరోపణ అయితే చేస్తా ఉన్నారు. మరి దీనిపైన కోర్టు అయితే విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ కేసు విషయంలో మాత్రం వంశీరామ్ బిల్డర్స్ కు సంబంధించిన అంశంలో మాత్రం నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గననే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. వాసు, మరి రెవెన్యూ శాఖ ఎటువంటి ఎలాగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మరి ఆయన అయితే ఒక లేఖ కావాలి, నా కోర్టులో వాదనకు అది బలపడుతుంది అంటూ కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెబుతున్న వ్యాఖ్యలు అయితే నెలకొన్నాయి. మరి రెవెన్యూ శాఖ ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి ఏకంగా ఆ శాఖ నుంచి తనకు కొంత సమాచారం కావాల్సి ఉంది. ఆ లేఖలు వచ్చినట్టయితే కోర్టులో నాకు ఈ కేసును అది FTL ల్యాండ్ అంటూ ప్రూవ్ చేసేందుకు నాకు ఈజీగా అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో ఆయన గతంలో కూడా ఆ ఎమ్మెల్యేలతో సమావేశమైన నేపథ్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంతమంది పైన ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా మరి ఆ లేఖ ఇస్తుందా లేదా అంటే దానికి ఆ శాఖ మంత్రి లేదా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయన రెవెన్యూ శాఖను కూడా కొంత సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. హైకోర్టులో దాఖలు చేసిన పిల్లికి సంబంధించినటువంటి విషయంలో కూడా వంశీరామ్ బిల్డర్స్ చేపడుతున్నటువంటి ఖాజాగూడ భూముల విషయంలో కూడా రెవెన్యూ శాఖ నుంచి సమాచారం పూర్తి స్థాయిలో లభిస్తే నాకు ఈ యొక్క కేసుకు మరింత బలం చేకూరుతా ఉంది. వంశీరామ్ బిల్డర్స్ ల్యాండ్ FTL ల్యాండ్ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ కేసుకు నాకు బలం చేకూరుతున్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. కానీ రెవెన్యూ శాఖ ఆయన అసలు ఎలాంటి దస్తావేజులు కోరడం జరిగింది, ఎలాంటి పత్రాలు అడిగారు, మరి రెవెన్యూ శాఖ నిజంగానే ఈయన అప్లికేషన్ ఏమైనా పెట్టారా లేదన్న అంశం క్లారిటీ రావాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఇప్పటికే హైకోర్టులో నేను హైడ్రా స్పందించిన నేపథ్యంలో కూడా
హైకోర్టులో పిల్ దాఖలు చేశాను. ఆ పిల్ కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. కానీ రెవెన్యూ శాఖ సహకారం కొంత అవసరం ఉంది అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఆ రెవెన్యూ శాఖ డాక్యుమెంట్ ఇచ్చినట్టయితే నేను ఈజీగా ఈ కేసును గెలుస్తాను, ఎంసీరామ్ బిల్డర్ సంబంధించినటువంటి ఆ భూమిని కూడా నేను ప్రభుత్వ భూమిని కాపాడుతానన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి రెవెన్యూ శాఖ ఎలా స్పందిస్తుంది. అనిరుద్ రెడ్డి అంటే పిల్లు విచారణకు వచ్చిన నేపథ్యంలో మరి రెవెన్యూ అధికారులు మరి కోర్టుకు ఏం చెప్తారు అన్న విషయానికి సంబంధించి మాత్రమే ముడిపడి ఈ కేసు విచారణ ముందు సాగే అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అనిరుద్ రెడ్డి మరొకసారి ఒక వివాదాస్పదమైనటువంటి భూమికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే వంశీరామ్ బిల్డర్స్ పైన మరోసారి తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మరోసారి ఘాటుగా స్పందించారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరామ్ బిల్డర్స్ తో అసలు రాజీ పడే సమస్య లేదు అంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖ నుంచి ఒక లేఖను ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ లేఖ తనకు లభించినట్లయితే వివాదాస్పద భూమి ప్రభుత్వపరం అవుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.